సన్నిధికి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల వంచుకొని. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు. ఉన్నవాడవు అనువాడవు నాయన, సంవత్సరాల వెంబడి సంవత్సరాలు గతించినప్పటికీ నీ నామాన్ని ఎంతగానో ఆరాధిస్తూ గణపరుస్తున్న బిడ్డలు కోకొలరు. నువ్వు నిజమైన దేవుడవని, సజీవుడవని, సమాధి గెలిచి పరలోకములో ఆసీనులైన క్రీస్తువని గ్రహిస్తూ అనేకులు కూడా నీ పాదాల దగ్గరికి చేరి నేను స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిగా బేతేలు క్రిస్తంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా అనుదిన ప్రార్థనలో ప్రభు నీ సన్నిధిలో కూర్చొని నిన్ను స్తుతించుటగా ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో మా ప్రభు, మాతో పాటు కుటుంబ సభ్యులు లైవ్లో పాల్పంపులు పొందుతున్న బిడ్డలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నది. ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండండి. ఈ కూడికను జరిగించండి ప్రభా. దేశ విదేశాలు కూడా ఈ యొక్క కూడికలో పాల్పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను అపారమైన నీ ప్రేమతో వారిని ఆశీర్వదించండి. అవును అయినా ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం? ఈ రీతిగా నీ పాద సన్నిధిలో అగుపడటానికి ఇచ్చిన ధన్యతకై స్తోత్రాలు. మాకంటే మునుపు నీ పిలుపు అందుకున్న వారు ఎందరో ఈ లోకాన్ని విడిచిన వారుగా ఉన్నారు. అయినా మేము సజీవులుగా ఉన్నామంటే నీ యొక్క కృపను బట్టే అని భావించి నీ పాదాల సన్నిధికి మేము చేరాము. ఇదిగోనైనా పాట ద్వారా నేను స్తుతిస్తుండగా నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపు చేయండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. కొన్ని నిమిషాలు ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించగలరు. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఒక పాటను పాడుకుందాం. మరి అందరము కలిసి ఆరాధన చేతును అన్ని వేళల్లోనే పాటను. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. నీవు తప్ప వేరొక లేనలేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయ్యా. నీవు తప్ప ఎవరు నాకు లేనలేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయ్యా. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన.
ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చక్కటి పాటలు పాడుకున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఇది కొండ మీది ప్రసంగము. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా అద్భుతమైన మాటలు 6, 7, 8 అధ్యాయాల్లో ఈ మాటలు మనం చూడగలుగుతాం. మరి నేటి దిన వాక్యముగా 15 వచనాల నుంచి మరి కొన్ని వచనాలు నేటి దిన వాక్యంగా ప్రభు మాటలను నెమరవేసుకుందాం. సాక్షాత్తు ఆయన పలికిన మాటలే. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధాల ప్రవక్తలను గురించి జాగ్రత్తగా పడుడి. వారు గొర్రెల చర్మమును వేసుకుని మీ యొద్దకు పోతురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. నేటి దినాన జరుగుతున్నది క్రైస్తవము అనగా వ్యాపారము. మన మధ్యకి గొర్రెల చర్మములను వేసుకొని వచ్చే తోడేళ్ళు వారు వ్యాపారము చేస్తున్నారు. నిజమైన ఆత్మ వ్యాపారము చేయదు. మా పితరులు కూడా సేవ చేశారు. నా తాతగారు తండ్రి, మా నాన్నగారు, ఇప్పుడు మేము చేసే సేవ. ఎక్కడ మేము ఆశించకుండా యథార్థమైన పరిచర్య. పిల్లలు వేసుకున్నారు కదా నెట్, వారి యొక్క పనుల గురించి అని దేవుడు ఆలోచన కలిగించినప్పుడు ఎందుకు ఈ యొక్క నెట్
ఫేస్బుక్ ఓపెన్ చేసి ఈ నెట్ను మనం వాడుకుంటే ప్రయోజకరముగా ఉంటుంది కదా అని ఆలోచన కలిగించిన వాడు దేవుడు. ప్రతి ఆల్టర్నేట్ డే దేవుని సన్నిధిలో యథార్థమైన మాటలు బిడ్డలతో మాట్లాడడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నది ఉన్నట్టుగా చదివి బిడ్డలకు తెలియపరిస్తే ఎంతో మేలు, ఎంతో మనోహరము అని దేవుడు మాతో మాట్లాడినందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము 5 ఏళ్లుగా. కంటిన్యూగా మరి యొక్క ఆన్లైన్ సర్వీస్ ఎంతగానో దీవించబడుతుంది. దేశ విదేశాల్లో కూడా ఈ యొక్క వర్తమానాన్ని వింటున్నారు. అది మాకెంతగానో ఆనందపరుస్తుంది. పరిచర్య వృధా అవ్వట్లేదు. మా నెట్ కనెక్షన్ వేస్ట్గా వెళ్ళట్లేదు. కానీ ఈ ఫేస్బుక్లో దేవుని యొక్క పరిచర్యను ఏ విధంగా అందించాలని ఆలోచన కలిగిన మాకు మరి అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అంటున్నాడు. మరి ఏ రకంగా వారు వస్తూ ఉన్నారు, అబద్ధ ప్రవక్తల యొక్క వేషధారణ, వారు ఏ రకమైన అడుగులు వేస్తూ ఉన్నారు, మన దరిదాపుల్లో మనం వాటిని గుర్తించాలి. సంఘములో యథార్థమైన సువార్త ఉన్నదా? సంఘములో వ్యాపారం జరుగుతుందా? లేదు డబ్బులతో మరి తోడేలు గొర్రె ఆ యొక్క చర్మాన్ని కప్పుకొని తిరుగుతుందా? ఈ యొక్క తోడేలను గమనించాలి. చర్మము ఏదైనా ఆ చర్మాన్ని కప్పుకొని వచ్చిన తోడేలను మనం గుర్తుపట్టాలి. అది ఎలా? అందుకే దేవుడు అంటాడు, మీరు జాగ్రత్త పడుడి. వాక్యాన్ని వెళ్తున్న ప్రతిదానికి ఆరాధనలో చేతులెత్తి ఆరాధిస్తున్నారు. ఓ లైటింగ్, ఓ ఆకర్షితమైన స్టేజ్ డెకరేషన్, నీ కన్నులకు విందుగా అయా నీ హృదయాల్లో ఏదో తేలినట్టు ఆడినట్టు సినిమాలకు ఏ మాత్రము తగ్గక ఆ ఉన్నతమైన లోక డెకరేషన్స్ సినిమాలలో కంటే కూడా ఎక్కువగా డెకరేషన్. ఈ వారం ఉన్నది లేదా ఈ దినమున్న డెకరేషన్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ అయా రోజులో లేకోకుండా అంతగా ఖర్చు పెట్టి అంతగా అల్లరితో కూడిన ఆటపాటలను ఎలాంటి తోడేలు షర్మన్ కప్పుకొని వచ్చింది? ఎలాంటి ఆరాధనలో పాల పంపులు పొందుతున్నారు? దేవుని సన్నిధిలో ఆరాధించిన వారు కోక్కులలుగా బైబిల్ని చూస్తాం. మన పితరులను చూస్తాం. మన పితరులతో అనేకులు కూడా దేవునితో గడిపిన వాళ్ళు ఉన్నారు. దావీదు అయితే దేవునితో సహవాసం వచ్చేస్తాయి. అనుదినము ఆయన వాయిద్యాలు వాయిస్తూ ఆయన కలిగిన కంఠము ద్వారా స్తుతిస్తున్నాడు. కానీ గంతులు వేయలే. పబ్లిక్ను జమకర్చి స్టేజీ అలంకరణ, స్టేజీలు రకరకాలైన ఆకర్షణలోనికి తేలే. తాను నమ్మినది, తాను గ్రహించినది, తాను విన్నది, తాను దేవునితో మాట్లాడింది యథార్థంగా కీర్తనల్లో రాశాడు. అది కావాల్సింది. ఇష్టమున్నట్టుగా ఈ యొక్క అబద్ధ ప్రవక్తలను గురించి వారు చేస్తున్న అల్లరితో కూడిన ఆటపాటలు భయంకరమైన ఖర్చులు పెడుతున్నారు. ఆ డబ్బంతా ఎవరిది? ఆకర్షణకి గురైపోతున్న ఆత్మీయ బిడ్డల డబ్బే. వారికి ఎక్కడ చెట్ల కాయదు తెంపుకొని చెడపెట్టడానికి. మిమ్మల్ని మోసపరుస్తూ ఆ ద్రవ్యాన్ని సమకూర్చుకుంటున్నారు. అర్థమవుతుందా? నిజమైన పరిచర్యలో బీద పాస్టర్ అలాగనే నమ్మకమైన పరిచర్య చేసి అదే స్థితిలో మరణిస్తున్నాడే తప్ప అటువంటి వారిని మనం కనులెత్తి కూడా చూడట్లేదు. నిజమైన సేవకుని వైపు మనం ఆకర్షితులైతలేము. 10 గొర్రెలు ఉన్నాయా ఆయన దగ్గర? వాటిని నమ్ముకొని ఆయన యథార్థమైన సేవ చేస్తుంటే ఆ 10 గొర్రెలు కూడా తన్నుకొనిపోయే తోడేళ్లు ప్రవేశించాయి. ఎంత ఘోరమైన పరిస్థితిలో మనం ఉంటున్నాం. అల్లరితో కూడిన ఆటపాటలు కాదండి. ఏమనంటే ఆరాధిస్తున్నామంటారు. ఎస్, ఆరాధన ఆ విధంగా ఉన్నతమైన డెకరేషన్, పరలోకంలో లేని డెకరేషన్ భూలోకంలో వేస్తూ ఆ ఆకర్షితమైన జనులకు ఆకర్షితన కలగచేసి డబ్బులు సమకూర్చుకోడే వ్యాపారమే తప్ప, అబద్ధ బోధనే తప్ప
నిజమైన బోధ అక్కడ లేదు అనేది. గొర్రెలు ఆ చర్మాన్ని కప్పుకొని మీ మధ్యలోనే ఆ తోడేలు తిరుగుతున్న వాటిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఈ గొర్రెలు మాయ మాటల్లో పడిపోయాయి. నిజంగానే వారు నమ్ముకున్న చిన్న సంఘం, వారు నమ్ముకున్న చిన్న దైవజనుడు దేవుని సువార్త యథార్థంగా బోధించువని దరిదాపులో లేకుండా ఆ గొర్రెలను ఈ తోడేలు లాగేస్తుంది. వారు చేసే ఆకర్షితమైన ఆ యొక్క స్థితిని బట్టి క్రూరమైన తోడేళ్ళు వారి ఫలము వలన మీరు వారిని తెలియజేస్తారు. మరి ముళ్ళ పొదల్లోను ద్రాక్ష పళ్లను, పాలేరు చెట్లను, అంజూరపు పళ్ళనైన కొయ్దురా. ఉదాహరణకు రెండు చెట్ల గురించి కూడా మాట్లాడుతున్నాడు. వారి ఫలము వలన ముళ్ళ చెట్లలో ద్రాక్ష చెట్లు రావాలి అంటే, ద్రాక్ష పండ్లు రావాలంటే ద్రాక్ష చెట్లోనే, ముళ్ళ చెట్లు రాదు. అలాగే మరి పల్లేరు చెట్లను, అంజూరపు పళ్ళను కొయ్దురా. పల్లేరు చెట్లకు పల్లేరు కాయలు కాస్తాయి తప్ప అంజూరపు కాయలు కాయవు. ఈ రెండు ఉదాహరణలు చెప్తూ 17వ వచనంలో అంటాడు, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించును, పనికి మాలిన చెట్టు కానీ ఫలములు ఫలించవు. మంచి చెట్టు మంచి ఫలాలను ఫలిస్తుంది. మంచి గొర్రె, నమ్మకమైన ఆ యొక్క దాసును నీడల్లోనే ఉంటుంది. అది మంచి గొర్రె. దాసుని అర్థం చేసుకొని ఆ దాసుని నీడలోనే ఉంటుంది. అది మంచిది. అందుకే మంచి చెట్టుకు మంచి చెట్టు ఫలాలనే, పనికి మాలిన చెట్టుకు కానీ ఫలాలను ఫలించు. మంచి చెట్టు కానీ ఫలాలు ఫలించనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలాలు ఫలించదు. మరి ఏ చెట్టుకు ఏ రకమైన పండ్లు కావాలో, పనికి మాలిన చెట్టుకు పనికిరాని పండ్లే కూస్తూ ఉంటాయి. మనం పనికొచ్చే పళ్లను, ఆకర్షితమైన ఆ చెట్టు వైపు గురి పెట్టాలి తప్ప పనికి మాలిన ఆ ఫలం ఎందుకు పనికిరాని ఆ ఫలాల వైపు మనం ఆకర్షితులు కావద్దు. ఇది వాక్యం సెలవిస్తుంది, నేను కాదు. నా బైబిల్ నాకు బోధిస్తున్న మాటలు. 20వ వచనం, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారికి తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచిన వాడు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ పరలోక రాజ్యమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేటి దినాన ప్రభువా ప్రభువా అని పిలుచువారు, మోసపరచువారు అనేకులు. జాగ్రత్త. అటువంటి వారి గురించి జాగ్రత్త పడడు. ప్రభువే సెలవిస్తున్నాడు. కేవలం ఇది ప్రభు మాట్లాడుతున్న మాటలు, కొండ మీద ప్రసంగం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం ఉండువాడే ప్రవేశించును. అందుకే పరలోకములో ఏ స్థితి ఉంటుంది, పరలోకంలో ఎలాంటి నమ్మకం ఉంది, పరలోకములో ఎలాగా ఉంటుందో అది బయలుపరచడానికే 2026 క్రిందట ప్రభు ఈ లోకానికి రావటం జరిగింది. ఆ పరలోక రహస్యాలు తీసుకునే వచ్చాడు. ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే, ఆయన ఆలోచనలో కలిగి, ఆయన నడవడిలో నడుస్తూ, ఆయన ప్రవర్తనలో పాల్గొని, ఆయన ప్రార్థన యందు పట్టుదల కలిగి, ఆ దేవుని సన్నిధిలో చేరి ఆయనను స్తుతించువాలుగా ఉదయాన, మధ్యాహ్న, సాయంకాలం ఆయన సన్నిధిలో చేర బిడ్డలు
ఆయనకు ఆకర్షితులైతేనే తప్ప ప్రభువా ప్రభువా అని పిలుచువారు ఆయనకు వారసులు కారు, కానేలరు, కాజాలరు. కాబట్టి ఈరోజు ఈ ప్రభువా ప్రభువా అని పిలిచి అనేకులను ఆశ్చర్యపరచువారు అనేకులైపోయారు. అటు పిలుపులో అమాయకులను కూడా పడేస్తున్నారు. కానీ ప్రభు తేటగా ఈ లోకంలో తాను 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు 30వ ఏట కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ, ఎవరైనా ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు నా స్థానానికి చేరలేడు, రాలేడు. నా తండ్రి దగ్గరికి వాళ్ళు కేవలం మొరపెట్టుకున్నంత మాత్రంగా రాలేరు. నా తండ్రి చిత్త ప్రకారము ఉండువాడే. ఆయన చిత్త ప్రకారం ఈ లోకంలో జీవించి పాపము చేయకుండా, అబద్ధము ఆడకుండా, నరహత్య చేయకుండా, వ్యభిచారము చేయకుండా, దేవునికి నమ్మకమైన బల మంచి దాసుడా దాసురాలుగా అని పిలువబడిన వారు తప్ప నీ ఇష్టానుసారంగా అల్లరితో తిరిగిన ఆటపాటలతో త్రాగుతూ తినుచు తిరుగులాడుచు గంతులు వేయచ్చు వ్యభిచారము చేస్తూ అయ్యో భయంకరమైన లోక పాపమును మోసుకొని పోతున్న అనేకమైన ప్రజలు ఆ యొక్క పరలోకానికి వారసులు కాలేరు. దాంట్లో అనేకులు పిలుస్తూ ఉంటారు, ప్రభువా ప్రభువా నీ నామములో అది చేయలేదా, నీ నామములో ఇది చేయలేదా, నీ నామములో స్వస్థత చేయలేదా, నీ నామములో భయంకరమైన డెకరేషన్ స్టేజ్ అలంకరించి నీ నామములో ప్రార్థించలేదా, మొరపెట్టలేదా, పాటలు పాడలేదా, క్రయర్ నడపలేదా, బ్యాండ్లు మేళాలతో అయ్యో నీ బిడ్డలను ఆకర్షించలేదా? అలాంటి వాళ్ళు కాదంట. అలాంటి వారు దేవుని రాజ్యంలోనికి రారట. ఆలోచన చేస్తున్నారా? నా తండ్రి చిత్తం ప్రకారము చేయువాడే పరలోకానికి వారసుడు. నువ్వు క్రైస్తవుడివే. ఏ రకమైన ఆరాధన కలిగి ఉండాలి, ఏ రకమైన ప్రార్థన నీ అందు ఉండాలి, కుటుంబ ప్రార్థన ఎలా ఉండాలి, మరి నీ వ్యక్తిగత ప్రార్థన ఎలా ఉండాలి, నీ ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలి, నువ్వు ఏ రకంగా నీ ప్రార్థనలో గడపాలి అనేది వాక్యం మనకు బోధిస్తుంది, వాక్యం మనకు తెలియపరుస్తుంది. నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలన్నప్పుడు ఎలా ఉండాలి, రహస్యమైన ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండాలి. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రహస్యమందు చూచుచున్నా నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వను, ఇవ్వక మానుతాడా? ఆయనకు మొరపెట్టినప్పుడు అందరితో అల్లరితో కేకలు వేస్తూ గంతులు వేస్తూ ఆ ప్రార్థన ఆలకిస్తాడా? ఆయన చిత్త ప్రకారం, నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశిస్తాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా, నీ నామమున అనేకులమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరగను, అక్రమము చేయవారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పారు. చూసారా, ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతుంటే అక్రమము, వ్యాపారము, యేసు నామాన్ని అడ్డం పెట్టుకొని, యేసు క్రీస్తును అడ్డం పెట్టుకొని ఈ లోకంలో వ్యాపారాలు చేసే బడాబాపు దైవజనులు వీరందరూ అంటారంట, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా అంటారంట ఒకానొక సమయం వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ గొర్రెల మధ్యలో తోడేలు ఆ గొర్రె చర్మాన్ని ధరించుకొని తిరుగుతున్నాయి. ఈ ఆత్మీయ బిడ్డలు ఆ గొర్రె కప్పుకున్న తోడేలను గుర్తుపట్టట్లేదు. కానీ ప్రభు గుర్తుపట్టేవాడు గుర్తుపడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా అన్ని చూస్తున్నాడు.
ఏ నామంలో వెళ్ళగొడుతున్నావు, ఎలా వెళ్ళగొడుతున్నావు అని ప్రభువు గమనిస్తూ ఉన్నాడు. నువ్వే అనుకుంటున్నావు నన్ను చూస్తలేడని, నువ్వే అనుకుంటున్నావు. ప్రతిదీ కూడా ఆయన గమనిస్తున్నాడు. నువ్వు అప్పుడు మొరపెట్టి కేకలు వేసినా నిన్ను పట్టించుకునే నాదుడే లేడు. అందుకే ఆ మాట అంటున్నాడు, నీ నామములో మేము దయ్యమును వెలగొట్టలేదా, నీ నామములో అనేకులమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదు. దయ్యాలు వెలగొట్టారట, ఆయన నామమున ప్రవచనాలను చేశారట, ఆయన నామముల అనేకమైన అద్భుత కార్యాలు చేశారట. అయినా ప్రభు వారిని గుర్తించలేదు. ఎందుకు తెలుసా? వారు అక్రమము చేయవారు. లోకములో ధనమును, లోకములో పేరును, లోకంలో ఉన్న సర్వ సంపదన, లోకంలో ఉన్న BMW కార్లు, లోకంలో ఉన్న ఏ కార్లు అయితే వ్యాపారానికి చేసుకొని ఏ కార్లు అయితే మోజుగా తిరుగుతూ ఉన్నారో ఈ లెక్కలన్నీ దేవుని సన్నిధిలో అక్రమంగా సంపాదించిన లెక్కలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చబడుతుంది. బెంజ్ కార్ల, BMW కార్లో, ఆ పేర్లు తిరగని కార్లలో తిరుగుతున్నారు. కోట్లకు విలువ కట్టే కార్లు. మామూలు దైవజనుడు తిరగట్లేదే. నిజమైన స్వార్థకుడు అదే స్కూటర్, అదే బైక్. ఒక పూట చాలని కూడు, ఒక పూటకు మాత్రమే ఉంటున్న ఆ తిండిని బట్టి, ఆ నమ్మకాన్ని బట్టి, ఆ పరిచర్య కొనసాగిస్తున్న అనేకమైన బీద పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇంత గొప్పగా తయారైతలేదు? వాళ్ళు కూడా ఎందుకు ఇలాంటి మ్యూజిక్లు పెట్టి ఇలాంటి ఆకర్షితమైన డెకరేషన్లు చేస్తూ మరి అల్లరితో కూడిన ఇలాంటి అద్భుతాలు చేస్తూ స్వార్థను ప్రకటిస్తూ దయ్యములను వెళ్ళగొడుతూ ఎందుకు చేయట్లేదు? వారు నిజమైన గొర్రెలకు మంచి కాపురగా ఉన్నారనుకున్నారు. వ్యాపారం చేయాలని అనుకోలే. వాళ్ళు దేవుని నమ్మారు, విశ్వసించారు. వారు పాపపు జీవితాన్ని సమాధి చేసి దేవునికి సాక్షులుగా వారి జీవితకాలం అంతా నమ్మకమైన పరిచర్య చేయాలని నిలబడిన వాళ్ళు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా, పిల్లలకు చదువు పియలేని డబ్బులు లేకపోయినా దేవుని మీద ఆధారపడుతూ దేవుని కొరకే స్వార్థ ప్రకటిస్తూ ముందుకు కొనసాగిస్తున్న అనేకమైన దైవజనులు ఉన్నారు లోకం. కానీ కొందరు మాత్రం వ్యాపారం చేస్తున్నారు. కొందరు మాత్రం దేవుని సన్నిధిని ఒక వ్యాపార గృహముగా మారుస్తూ ఉన్నారు. చేసిన అలంకరణ, డెకరేషన్ ద్వారా. అందుకే దేవుడు అంటాడు అని చెప్పి, అందుకు నేను ఇక్కడ ఏమంటాడు, దయ్యములను వెలగొట్టలేదా, నీ నామములో అనేకమైన అద్భుత కార్యములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎవడును ఎరగను. అక్రమము చేయువారలారా. ఎంత పెద్ద పదం వాడాడు చూడండి అక్కడ. అక్రమము, అన్యాయంగా దోచుకుంటున్న డబ్బులు. కొందరు ఖర్చులు అమ్ముతారు, కొందరు నూనెలు అమ్ముతారు, కొందరు బుక్స్ అమ్ముతారు, కొందరు సిడీలు అమ్ముతారు, పెన్డ్రైవ్లు అమ్ముతారు. అంత వ్యాపారమేగా. అక్రమం చేస్తున్నట్టుగా, వ్యాపారం చేస్తున్నట్టుగా సీక్రెట్గా హాల్లో పిలిచి నీ యొక్క చందా 10,000 కంటే ₹1 తక్కువ ఉండకూడదు. ప్రతి వారితో దండుకుంటలేదా 10,000? నూతనంగా వచ్చిన వాడు ఆ చర్చిని చూద్దామని వచ్చిన వాడిని పట్టుకొని వాని దగ్గర 10,000 వసూలు చేయలేదా? అక్రమ కాదది? అక్రమ సంపదన కాదది? దేవుని మీద నమ్మకంగా ఉన్నవాడు అలాంటి ఆ హాల్లో పోగు చేసి వాళ్ళని ఒక్కొక్కరిని 10,000 డిమాండ్ చేయడం ఏంటి? అది వ్యాపారం కాకపోతే. అలాంటి వారిని నమ్ముతాయి ఈ యొక్క సాధారణమైన గొర్రెలు. వారితో పాటు వీరును తీసుకెళ్లి సముద్రంలో వేసేస్తారు, మునిగి సత్తాయి. అర్థమవుతుంది కదా? అక్రమము చేయి వారలారా నా యొద్ద నుండి పారిపోడు వారితో చెప్పను. కాబట్టి ఈ నామమును విని వాటి యందు చెప్పు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోనిన ఉండను. దేవునికి స్తోత్రం. బండ మీద కట్టిన వాని బుద్ధిమంతుని పోలిక. ఏది న్యాయమో, ఏది తప్పో, ఏదో అన్యాయమో
గుర్తుపట్టలేని స్థితిలో ఈ గొర్రెలను దించారు. ఇప్పటికైనా నూతన సంవత్సరంలో నూతన తీర్మానం తీసుకునండి. మీరు మోసపోతున్నారు. ఆ అలంకరణలకు, ఆ టేబుల్, ఆ యొక్క స్టేజ్ అలంకరణ, ఆ బ్యాండ్ మేళలకి, ఆ పాటలకి, ఆ దుంకుడు ఎగుర్లకు, గంతులు వేయటానికి మోసపోతున్నారు. వారేమో అక్రంగా సంపాదిస్తున్నారు. ఇవన్నీ డెకరేషన్ చూపించి మీ దగ్గర ఒక్కొక్క వ్యక్తితో 10,000 అంటే ఏమనాలా? అది డబ్బా, వర్షమా? అలాంటి వ్యాపారం, వాటి అన్నిటి లెక్కలు. వాళ్ళు అంటారు, ప్రభువా నీ నామంలో మేము ప్రవచనం చేయలేదా? నీ నామంలో మేము దయ్యంలో వెళ్ళగొట్టలేదా? నీ నామంలో అద్భుతాలు చేయలేదా అని ప్రశ్నిస్తారట. అవన్నీ లెక్కలోకి రాదు. అవన్నీ నమ్ముకున్న మీరు కూడా లెక్కలోకి రాదు. జాగ్రత్త. నూతన సంవత్సరంలో ఏది న్యాయమో ఏది అన్యాయం, బండ మీద కట్టిన మంచి బుద్ధిమంతుని పోలిక కలిగి ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, బుద్ధినిచ్చాడు. ఏది మంచి ఏది చెడు. అవ్వతో జరిగిన ఆ పాపము తిరిగి మనము చేయకూడదని దేవుడు చక్కగా జ్ఞానాన్ని ఇచ్చాడు. బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలిన వాడై ఉండాడు. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడేది కనుక అది పడలేదు. ఎస్, క్రీస్తు అనే బండ మీద నీవు కట్టుకున్న నీ ఇల్లు అయినా, క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడినట్టయితే నువ్వు మంచిగా చెడా ఆ యొక్క ఆకర్షితుల్లోనికి నువ్వు వెళ్లకుండా నిజమైన క్రీస్తు బండ మీద నువ్వు నిలబడు. ఎన్ని తుఫానులు వచ్చినా, గాలులు వచ్చినా, వర్షం వచ్చినా నువ్వు కొట్టుకుని పో. యథార్థంగా, న్యాయంగా క్రీస్తు అనే బండ మీద నిలబడతావు. ప్రతి శోధనను జయించగలుగుతావు, ప్రతి ఆపదని జయించగలుగుతావు, ప్రతి కష్టాన్ని జయించగలుగుతావు, ప్రతి అనారోగ్యాన్ని జయించగలుగుతావు, ప్రతి ఆర్థిక ఇబ్బందిని జయించగలుగుతావు. ఎస్, క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడు. క్రీస్తు అనే బండ మీద నువ్వు రా. నిజమైన క్రీస్తు నిన్ను విడవక కాపాడుతాడు. నిజమైన క్రీస్తు నిన్ను విడవక ప్రేమిస్తాడు. నిజమైన క్రీస్తు నువ్వు నా కొరకు నిలబడ్డావు, నేను నీ కొరకు నిలబడతానని వస్తాడు. అంతే తప్ప అయ్యో అల్లరితో కూడిన ఆటపాటల్లో నీకేం పని? యథార్థమైన నీ గృహం క్రీస్తుతే బండ కింద కట్టితే ఎన్ని ప్రమాదాలు వచ్చినా కూడా ఏమాత్రం పడిపోడంట. అలాంటి బండ కావాలి నూతన సంవత్సరంలో. నువ్వు నిలబడాలంటే ఆ బండ మీద ఆధారపడి నిలబడు. 26 వచనం, మరియు ఈ మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలినవాడు. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడు అది ఉలిపడెను, దాని కట్టు దానితో పాటు గొప్పదని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడి ఎలాగైనా ఆయన వారి కాక అధికారము గల వారి బోధించి. అంటే ఇక్కడ బోధించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వారి కంటే కూడా భిన్నమైన బోధిస్తున్న క్రీస్తు. అక్కడున్న జనాలే ఆశ్చర్యానికి గురైంది. అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు, ఆశ్చర్యమైన మాటలు మాట్లాడుతున్నాడు. శాస్త్రుల కంటే, పరిశీల కంటే ఉన్నతమైన బోధ చేస్తున్నాడు అని క్రీస్తు బోధకు ఆశ్చర్యపడిన వారు ఉన్నారు. అలాంటి బోధ కావాలి తప్ప ప్రభువా నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామములో అనేకమైన అద్భుతాలు చేయలేదని ప్రశ్నించే వాళ్ళు కాదు. అర్థమవుతుందా? క్రీస్తు అనే తన బండ మీద కట్టబడిన ఇల్లుగా ఉండాలి. కానీ ఇసుకల కట్టి వాన కురిచినప్పుడు ఆ ఇసుకలో కట్టిన ఇల్లు కాసేపులో కనబడకుండా మాయమైపోతుంది. అలాగా ఈ ప్రవచనకులు వారు శాస్త్రులైనా పరిశీలన ఆ రోజుల్లో ఉన్న తెలిపరులు వాళ్ళగా, వాళ్లకు భిన్నమైన బోధ చేసిన క్రీస్తు వారి కంటే కూడా
మరి నేటి దిన దైవజనులు చెప్పుకుంటున్న వారు అనేకులు కూడా ఇది ఒక వ్యాపారం, అక్రమము చేస్తున్నారు. అక్రమము వ్యాపారం చేస్తున్నారు, అన్ని అమ్ముకుంటున్నారు, డబ్బు సమకూరుస్తున్నారు. ఉన్నతమైన కార్లలో, ఉన్నతమైన స్థితి, ఒక్కొక్క మీటింగ్కు ఒక్కొక్క సూటు. ఎక్కడిది డబ్బు అంతా? వీరంతా అక్రమం చేయట్లేదా? ఆత్మీయమైన బిడ్డలు మనకు తెలియదా? ఆ డబ్బు ఎవరిది? వాళ్ళ మన చెట్లు వాతిండ్రా? డబ్బుల చెట్ల ద్వారా లాక్కొని వచ్చి మనకు పెడుతుండ్రా? కొట్టుకొని నలిపి ఆత్మీయ బిడ్డలను నలిచి పిండుకొని తింటున్నారు. ఒక హాల్లోకి వాళ్ళు రమ్మన్నారంటే, ఒక హాల్లో వాళ్ళతో ప్రైవేట్గా మాట్లాడుతున్నారంటే అది వ్యాపారం కాకపోతే ఏంటి? ఈ నెల నీతో 10,000తో కట్టించుకొని నీతో ఒక సెల్ఫీ, ఒక మెమోటో ఇస్తున్నాడంటే అది వ్యాపారం కాకపోతే ఏంటి? ఈ సువార్త వింటున్న ప్రతి వారు ఏది సత్యమో, ఏది న్యాయమో, ఏది అనుకూలమో ఆ బోధకు చెవియొగ్గి క్రీస్తు బోధను అంగీకరించి నీవున్న చోటును క్రీస్తుకు మొరపెడితే నీ వార్తను, నీ ప్రార్థన, నీ వర్తమానాన్ని దేవుడు వినటానికి ఈ నూతన సంవత్సరంలో వేగిరపడుతున్నాడు. అటువంటి క్రీస్తు అనే బండ మీద కట్టిన ఇల్లుగా నీ ఇల్లు ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. తల వంచుకో. ప్రేమ నమ్మకం గల ప్రియాపరలోకపు తండ్రి, ఉన్నవాడవు అనువాడవు నాయనా, ఇదిగో నాకు నా బిడ్డలు, అయాని బిడ్డలమైన మేము మాతో మీరు మాట్లాడిన సూటి మాటలను బట్టి వందనాలు. వ్యాపారం కాదు, గొర్రెల మధ్యలో మరి ఆ యొక్క గొర్రెల తోడేలు, గొర్రెల చర్మాన్ని కప్పుకొని మా మధ్యలోని వ్యాపారము అక్రంగా సంపాదిస్తుంటే గుర్తుపట్టలేకపోతున్నాం. ప్రభా అని అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. ప్రభా అని అబద్ధ బోధకులుగా నైనా నీ నామంలో అది చేయలేదా, నీ నామంలో ఇది చేయలేదా అడిగే వాళ్ళకంటే నైనా ఊహించే వారి కంటే కూడా ఉన్నతమైన దేవుడు, వారిని గుర్తించగల సమర్థుడు. అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి పారివేయడను. మరి క్రీస్తు వారి బండ మీద ఇల్లు కట్టుకొని యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుని అయినా ఈ లోకాన్ని చేయించి నీ పరలోక పట్టణానికి వారసులుగా ఉండటానికి సహాయం దయచేయి. నా తండ్రి చిత్త ప్రకారంగా జరిగించువాడే ఆ పరలోకంలో స్వతంత్రించుకుంటాడు. అలాంటిది మాకు నేర్పండి. ఈ పరలోకాన్ని అయా మరి ఈ భూలోకాన్ని విడిచి పరలోకానికి ఎక్కే స్థితి మాకు నేర్పండి. ఏ విధంగా పరలోక పట్టణాన్ని మేము స్వతంత్రించుకోవాలో ఆ మార్గాన్ని మాకు బోధించండి. అయా అక్కడ ఇక్కడ ఆకర్షితులైపోయి ఎందుకు పనికి రాకుండా పోతామేమో. దయచేసి మీరు మమ్మల్ని గద్దించండి. నూతన సంవత్సరంలో సరి చేయండి. మమ్మను, మా కుటుంబాన్ని, ఆన్లైన్ పరిచయం ప్రభా దీవించండి, ఆశీర్వదించండి, అంచెలంచెలుగా అభివృద్ధి చేయండి. అనుగ్రహించిన కుమార్తె, అల్లుడు, మన్మరాలను బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. ఈ నూతన సంవత్సరంలో నాని కూడా జ్ఞాపకం చేస్తున్న మరొక గర్భఫలము దయచేయండి. నాని రాకపోకల్లో తోడుగుండండి, క్షేమాన్ని దయచేయండి. ఆశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బరువు శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్య సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయాన్ని దయచేయండి. స్వసన సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందును మనుషులేదైన కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ పరిచర్య చేసి బిడ్డను అభిషేకించండి. ప్రత్యేకంగా మరొకసారి బేతలు కృష్ణంగా ఫేస్బుక్ లైవ్ను వీస్తూ ఎందరైతే బిడ్డలు వ్యూవర్స్ ఉన్నారో అటు బిడ్డలందరినీ కూడా నీ కృపలు ఆదరించి దేశాన్ని, ప్రపంచాన్ని, దేశ నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాను. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రాలను, ముఖ్యమంత్రులను, మంత్రులను, అధికారులను, ప్రతి వారిని, దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులను, ఆయలను, పేషెంట్లను బట్టి ప్రార్థిస్తాను. భయంకరమైన రాత్రుల్లోనైనా మీరు ఇచ్చిన ఆహారం తిని బజుకుంటుండగా సుఖమైన నిద్ర నుంచి కానీ మేలకంద ఇచ్చి పాలించే వారిని, కరీనైన వారిని జ్ఞాపకం చేసుకుని వివాహాదినులు, జన్మదిన జరుపుతున్న బిడ్డలు మెండాർക്ക് దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల నొప్పి, తరికాల నొప్పితో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల యేసునామములో కలుగునుగాక.
యుద్ధాలను ఆపేయండి. అదే రీతిగా మంచు తుఫాన్లను, వర్షాన్ని, సీజన్లో వచ్చే వ్యాధులను, కరోనా లాంటి జబ్బులను తీసుకుని ప్రార్థిస్తున్నాను. మా దేశ రైతు బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాను. నాలో ఉన్న బీపీ, షుగర్ సమర్థమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టావని వందనాలు. ఉద్యోగ పరంగా, ఇటు ఆన్లైన్ పరిచర్య పరంగా ఏకైటంలో నివసించిన ప్రతి కుటుంబాన్ని, విశాఖగూడ డిపోలో పనిచేస్తున్న తోటి సహోదరులను ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరును దీవించి ఆశీర్వదించు. భయంకరమైన రాత్రిలోనికి వెళ్తుండగా నాయన అలసిన ప్రాణాలను సుఖమైన నిధులను చురుకైన మేల్కను మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.